ఈరోజు డిస్కస్ చేసింది y పారామీటర్స్ లేదా అడ్మిటెన్స్ పారామీటర్స్ లేదా షార్ట్ సర్క్యూట్ పారామీటర్ అంటారు. ఇందులో V1 అండ్ V2 అనేవి ఇండిపెండెంట్ వేరియబుల్స్. I1 అండ్ I2 అనేవి డిపెండెంట్ వేరియబుల్స్. I1, I2 అనేవి V1, V2 మీద డిపెండ్ అయి ఉంటాయి. దీని ఈక్వేషన్ ఎలా వస్తుందంటే I1 ఈక్వల్స్ టు Y11 V1 ప్లస్ Y12 V2. I2 ఈక్వల్స్ టు V21 ఇంటూ V1 ప్లస్ Y22 ఇంటూ V2. మనకి Y11 కావాలంటే V2 అనేది 0 చేయాలి. 0 చేస్తే ఏమొస్తుంది? Y11 ఇది 0 అయిపోయింది అనుకో, I1 బై V1. దీని యూనిట్స్ హోమ్ ఇన్వర్స్ అనమాట వస్తుంది. అదే Y12 కావాలనుకుంటే V1 అనేది 0 చేయాలి. V1 0 అయిందనుకో, Y12 ఏమవుద్ది? I1 బై V2. దీని యూనిట్స్ కూడా హోమ్ ఇన్వర్స్. మనకి Y21 కావాలంటే V2 అనేది 0 చేయాలి. V2 0 అయిందనుకో, I2 బై V1. ఎప్పుడు V2 ఈక్వల్స్ టు 0. అదే Y22 కావాలనుకుంటే V1 అనేది 0 చేయాలి. ఇప్పుడు ఏమవుద్ది? Y22 అంతే Y2 బై V2. ఎప్పుడు ఇది V1 0 చేసినప్పుడు. V1 0 చేసినప్పుడు ఏవేవి వస్తాయి? Y22 Y12. అదే V2 0 చేసినప్పుడు Y21 Y11 అని వస్తాయి. ఇది మ్యాట్రిక్స్ ఫార్ములా ఎలా రాస్తారంటే మ్యాట్రిక్స్ ఫార్ములా I1 I2 ఈక్వల్స్ టు Y11 Y12 Y21 Y22 ఇంటూ V1 ఇంటూ V2. ఇది మ్యాట్రిక్స్ ఫార్మ్. వోల్టేజ్ మ్యాట్రిక్స్. ఇది అడ్మిటెన్స్. ఇది కరెంట్. ఇది కాన్సెప్ట్.